చెప్తున్నటువంటి మాట. ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం కూడా అదే మాట్లాడడం జరిగింది, మంత్రులందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. బట్ ఈ విషయంలో ఇక్కడ తిరుగుబాటు ఎవరు రెచ్చగొట్టారన్నటువంటి విషయం పక్కన పెడితే ఇక్కడ అంశం ఏంటి? ఫార్మా కంపెనీను వ్యతిరేకించడం. ఈ వ్యతిరేకత ఉందా, లేదంటే ఆ వ్యతిరేకత కూడా కృత్రిమంగా వచ్చిందా? శ్రీకాంత్ గారు మంచి ప్రశ్న వేశారు. ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. నేనేమంటున్నా, ఈ భూసేకరణ ఏదైతే ఉందో, భూసేకరణ చట్టం ప్రకారము 2013 అండర్ సెక్షన్ 19 ప్రకారము ఎవరైతే రైతులు భూములు కోల్పోతున్నారో వాళ్ళు ఒక్కటే కాదు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి కూలీలు కావచ్చు, మిగతా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ జీవనోపాధి పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ భూసేకరణ చట్టం ప్రకారము వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోవాలా. కేవలము ఆ భూ యజమానులు మాత్రమే కాదు, వీళ్ళందరినీ తీసుకోవాలా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రైతులేనా లేక వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఎస్, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఆ దాగుచెర్ల గ్రామంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ భూమి కోల్పోతున్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే. రైట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అంటున్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అంటే ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేదా బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ రైతులు వచ్చారు అక్కడికి, రైతులతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చిండొచ్చు. ఆ భూసేకరణ వల్ల వీళ్ళ యొక్క జీవనోపాధికి భంగం కలుగుతున్న వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చిండొచ్చు, తప్పులేదు. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ కలెక్టర్ గారు చేయాలి. చేసి అది చట్టం చెబుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఒక భూ యజమాని సురేష్ అనే వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యేకి 42 సార్లు 48 సార్లు కాల్ చేశాడు. కాల్ చేసి ఏం మాట్లాడుకున్నారు అనేది ఏమన్నా మాట్లాడుకుంటారు. తప్పేందైతే కలెక్టర్ వస్తే కలెక్టర్ ని కొట్టమని చెప్పిండొచ్చు. అది తప్పేంటి? తప్పు కాదా? కలెక్టర్ మీద దాడి చేయడం అనేది తప్పు కాదా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడ ఉన్నాం మనం? రవికుమార్ గారు కలెక్టర్ ని కొట్టమని చెప్పడం తప్పు అంటే అది ఏం పద్ధతి? అది రామారావు గారు వినండి, మీరు అన్నదే నేను అంటున్నా. నేను సబ్స్టిట్యూషన్ చెప్తున్నా. నేను కలెక్టర్ మీద దాడి చేయమని చెప్పడం తప్ప అని అంటే ఏందన్నట్టు? అది ఏమంటున్నా తప్ప అనేది మీరు ఎట్లా చెప్పారు? మీరు విన్నారా? ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినారా? అవును, ఎవరైతే దాడిలో పాల్గొన్నాడో ఆయనకు ప్రత్యక్షంగా ఫోన్లు జరిగినాయి. రామారావు ఒక్క నిమిషం విను. మీరు యువర్ అథరైజ్ టు చెక్ ఓన్లీ కాల్ డేటా మాత్రం మీరు చెక్ చేయగలరు. అంటే ఆయన ఎన్నిసార్లు కాల్ చేసుకున్నారు ఒకరికొకరు అనేది మాత్రమే చెక్ చేసుకోగలరు. ఒకవేళ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది మీరు విని ఉండింటే, అది వితౌట్ కోర్ట్ ఆర్డర్ మీరు విని ఉండింటే అది ఫోన్ ట్యాపింగ్ కిందకి వస్తుంది. బట్ ఇక్కడ ప్రాథమిక దర్యాప్తు అనేది ఉంటది. ఆ 42 సార్లు ఫోన్ విన్న తర్వాత అతను రియాక్ట్ అయిన విధానం, అక్కడ ఉన్న పబ్లిక్ ని రెచ్చగొట్టిన విధానం బేస్ ఉంటది. అక్కడ మొత్తం కోర్టుకు పోతేనే తేలుతుందా? మరి కోర్టుకు పోయాక మరి చట్టాలు ఎందుకు, పోలీసులు ఎందుకు? నాతో కూడా మాట్లాడిరు. 42 సార్లు మాట్లాడిరా? 42 సార్లు మాట్లాడినరా? 42 సార్లు 100 సార్లు మాట్లాడతారప్పా. అయితే నువ్వు కూడా పనిషబులే. ఆ ఇష్యూలో నిన్ను కూడా ఇరికియాల్సిందే. ఏ కేసు ప్రకారం అరెస్ట్ చేస్తావు? అవును, మరి నువ్వు అంటున్నావు కదా కలెక్టర్ కొట్టే కాడ 42 సార్లు నాతో కూడా మాట్లాడిరంటే ఏందన్నట్టు అది అర్థం. బంధువులు ఉంటారు. నేను ఏమంటున్నా రామారావు, బంధువులు ఉంటే ఒక్కసారి 2 సార్లు మాట్లాడతారు, జరిగిన ఇష్యూ చెప్తారు. 42 సార్లు టైం టు టైం అప్డేట్ చేస్తున్నారంటే కారణం ఏంటి? బిహైండ్ మోటివ్ టు క్రిమినల్ యాక్టివిటీ. అలవాటు అంటిల్ అల్లేసి ఏదైనా మాట్లాడుకునే దాంట్లో ఏదైనా కుట్ర కోణం మాట్లాడుకున్నారని అంటే అదేది లేకుండా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారా? అంటే అంత మాత్రం మినిమం నాలెడ్జ్ ఉండదు. కుట్ర కోణం తెలియకోకుండా సాక్షాత్ ఒక జిల్లా కలెక్టర్ పై దాడి చేసిరంటే ఏమనుకుంటున్నారు మీరు? వచ్చినట్టు మీది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి మాట్లాడడం. రవికుమార్ గారు మీరు నా వాయిస్ ని దబాయించాలని చూస్తే నా భాష మారుతుంది. నేను ఎవరికైనా మారుతుంది, నీకే అందరికి భాష ఉంది. అంత అగ్రెసివ్ అడిగిన దానికి సమాధానం చెప్పే దమ్ము లేకపోతే భాష మార్చుకుందాం. నీకు ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు కూడా 42 సార్లు ఆ ఇష్యూ జరిగినప్పుడు నేను మాట్లాడినంటే యు ఆర్ ఆల్సో పనిషబుల్. నీవు కూడా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నీవు కూడా తప్పట్లయితుంది. కలెక్టర్ మీద దాడి చేయమని చెప్తారా? కలెక్టర్ మీద దాడి చేయమని చెప్పడానికి నీకు ఏం అర్హత ఉంది?
ఇఫ్ యు క్రాస్ టాక్ నీకు ఆల్రెడీ నీకు కోర్టు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మీరు మధ్యలో వస్తే రవికుమార్ గారు ఒక్క నిమిషం రామారావు గారు 1 సెకండ్ నేను ఏమంటున్నా, రవికుమార్ గారు మీరు మర్యాదగా మాట్లాడుతున్నా, గౌరవంతో అందరూ మర్యాదగానే మాట్లాడుతున్నారు. మర్యాద తప్పేవరే మాట్లాడట్లే. రవికుమార్ గారు నువ్వు చెప్పాలనుకున్నది కరెక్ట్ లెట్ మీ క్లారిఫై రవికుమార్ గారు మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయకూడదు. అవును, ఇద్దరు కలిసిరు కదా, మీరు కమల పిల్లలు కలిసి బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కలిసి మాట్లాడుతుంటారు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు ఇప్పుడు పోయింది అక్కడికి, అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి అక్కడికే పోయింది మీ దగ్గరికే. మీ దగ్గరికే పోయింది అక్కడికి, కేటీఆర్ అక్కడికి పోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లింక్ ఏంటో కూడా చెప్తా. ఇదే సూదిని సృజన్ రెడ్డి, కల్వకుంట్ల కవిత గారు ఒక కంపెనీలో ఇద్దరు కూడా డైరెక్టర్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి పని చేసుకున్నారు, ఒక కంపెనీ స్థాపించుకున్నారు. ఆ కంపెనీ పేరు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో కల్వకుంట్ల కవిత గారు, సూదిని సృజన్ రెడ్డి గారు ఇద్దరు కూడా డైరెక్టర్స్. ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి బంధువు. రేవంత్ రెడ్డి ఇంత ముందు ఈ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి డైరెక్టర్ గా ఉండే. తను డైరెక్టర్షిప్ ని సూదిని సుజన్ రెడ్డి పేరు పైన మార్పించిండు. మార్పించిన తర్వాత వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత గారు, అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సూదిని సుజన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. గవర్నమెంట్ కాంట్రాక్ట్లు పొందుతున్నారు. ఇదే అడికోర్ సుజన్ రెడ్డి మళ్ళీ దీపికా ఇన్ఫ్రాటెక్ లో కూడా డైరెక్టర్ గా ఉన్నాడు. ఆ దీపికా ఇన్ఫ్రాటెక్ లో సంబంధించినటువంటి ఈ యొక్క అమృత్ ఏదైతే కాంట్రాక్ట్లు ఉన్నాయో ఆ కాంట్రాక్ట్ల పైన అనవసరంగా రచ్చ చేస్తూ కేటీఆర్ గారు ఏం చేస్తున్నారంటే ఈ కాంట్రాక్ట్లు అన్ని కూడా ఒకే వ్యక్తికి అప్పచెప్పినారు కవర్ చెప్పి చేస్తున్నారు. మరి దాంట్లో ఉన్న మతలబు ఏంటి? మీరు అందరూ కూడా కలిసి పని చేసుకుంటూ కోట్ల టెండర్లు వేసుకుంటూ కలిసి వ్యాపారాలు చేసి కోట్ల గడుస్తూ కోట్ల సంపాదించుకుంటూ రైతులను పిచ్చోళ్ళని చేస్తున్నారా? పార్టీ కార్యకర్తలను పిచ్చోళ్ళని చేస్తారా? పార్టీ కార్యకర్తలను తీసుకొని పోలీసులు చేపిస్తారా? తమాషా చేస్తున్నారండి. ఈ యొక్క ఫార్మాసిటీకి సంబంధించి సృజన్ రెడ్డికి ఎన్ని ఎకరాలు కేటాయించాలని చూస్తున్నారు మీ కాంగ్రెస్ తెలియదు అనుకుంటున్నారా? నువ్వేయచ్చు కదా, నువ్వు కూడా ఎవరికైనా రైట్ ఉంది కదా, ఫలానాయన వేయాలని లేదు కదా, ఫలానాయన వేయాలని లేదు, ఎవరైనా వేయచ్చు, నువ్వు వేయచ్చు కదా. నువ్వు వేస్తే నీకు రాకపోతే అప్పుడు చెప్పాలి. రవికుమార్ గారు 1 సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు యూ. శేషు సార్, ఇక్కడ ఒక ఫార్మాసిటీ గురించి జరుగుతున్నటువంటి పంచాయతీ కాదు, ఒక ఫార్మా కంపెనీని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో తీసుకొస్తాం అంటే జరిగినటువంటి ఒక రాజకీయ ప్రకంపన. ఎందుకు ఈ పదం వాడాల్సి వస్తుందంటే వేరే జిల్లాల్లో ఇట్లాంటి ఘటనలు జరిగితే అది వేరు. ఏకంగా ముఖ్యమంత్రి జిల్లాలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రైతులు తిరుగుబాటు జెండా ఎగరేశారంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇట్లాంటి సందేశం పోతుంది, కొన్ని సంకేతాలు పోతాయి, రైతుల్లో ప్రజల్లో వ్యతిరేకత పోతూ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పటికే 14,000 ఎకరాలని ఫార్మా సిటీ డెవలప్మెంట్ కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీ సేకరించడం జరిగింది. సో ఆ తర్వాత మేము ఫార్మా సిటీని తీసుకొస్తామంటే లేదు ఫార్మా సిటీని మేము తీసుకురామంటూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఫార్మా విలేజ్ అని చెప్పడం జరిగింది. ఒక 4th సిటీని క్రియేట్ చేసేటువంటి ముఖ్యమంత్రి, చేస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు సొంత నియోజకవర్గంలో ఇట్లాంటి వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సినటువంటి అవసరం